నిజంగా డబ్బులున్న అమ్మాయిలు మంచి అమ్మాయిలు బేవర్స్ వాళ్ళకే పడతారంటారు. అంటే ఇప్పుడు నేను బెవర్స్ కాదని ఆలోచించాను, పర్లేదు మరి. చాలా వరకు కాంట్రవర్సీలు బయటికి లాగాలని ప్లాన్ చేశారు. పొలిటికల్ కాంట్రవర్సీ అని ఓకే, కానీ అమ్మాయిలు దీని మీద వెళ్ళారు కదా, అందుకు భయం వేస్తుంది నాకు. సాయి గారిని సెట్ లో చూసినప్పుడు హౌ యు ఫెల్ట్? సీనియర్ యాక్టర్ అది ఉంది, ఆ స్టేచర్ ఉంది, మొత్తం అంతా ఉంది. ఈ జర్నీ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మీ లైఫ్ లో? ఇండస్ట్రీ జర్నీ అంటే వాట్? అంటే మా ఫ్రెండ్స్ తో చేసి వర్కౌట్ అవ్వక చేస్తే ఒక 20 వ్యూస్ 30 వ్యూస్ 50 వ్యూస్ వస్తే పార్టీ చేసుకోవడం, 50 వ్యూస్ వస్తే పార్టీ చేసుకో, 30-40 అకౌంట్లు అమ్మాయి అకౌంట్లు క్రియేట్ చేసి ఫేస్బుక్ మా వీడియోస్ అన్ని అందులో షేర్ చేసి వాళ్ళ అమ్మాయిలకి రీచ్ ఎక్కువ ఉంటుంది, మాకు చూడరు కదా. ఎప్పుడైనా మీట్ చేసే కలిసానండి. కలిసారా? ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అదంతా చెప్తూ ఉంటే అలా ఊరలు పెట్టుకొని చూస్తూ ఉన్నారు అనమాట. 45 minutes ఇంటర్వ్యూ. లాస్ట్ లో మంచిగా హగ్ ఇచ్చి కిస్ ఇచ్చి ముద్దు పెడతారా? అవునా? ఐ లవ్ యూ. నీ కాదు, దానికి లవ్ యూ. హాయ్, హలో, నమస్తే. దిస్ ఈస్ సువర్ణ. వెల్కమ్ టు ఫిల్మిక్ ఫోకస్. ఇప్పుడు నేను ఒక గెస్ట్తో మాట్లాడిన తర్వాత లక్ష్మీ కటాక్షం అవుతుందా లేదా ఏంటనేది తెలుసుకుందాం. రీసెంట్గా లక్ష్మీ కటాక్షం అంటూ ఒక ట్రైలర్ అయితే వచ్చింది. సో లాస్ట్లో అయితే సాయి కుమార్ గారికి కనిపిస్తారనమాట. అండ్ మనకు కనిపిస్తారా లేదా అని సినిమా గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. అండ్ ఎస్పెషల్లీ ఎలక్షన్స్ అప్పుడు ఈ సినిమా ఎందుకు వస్తుంది, కాంట్రవర్సీగా ఇంటర్వ్యూ చేద్దాం. రైట్ నో మనతో పాటు అరుణ్ ఉన్నాడు, మాట్లాడేద్దాం. హాయ్ అరుణ్. అందుకని కాంట్రవర్సీకి దగ్గరగా అరుణ్ తీసుకొచ్చానని చెప్పారు. అంటే చాలా కూల్గా పాజిటివ్గా ఉండే అరుణ్లోంచి చాలా వరకు కాంట్రవర్సీలు బయటికి లాగాలని ప్లాన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ మీటింగ్ యూ. ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం ఒక మార్క్ సెట్ చేసేసారు. ఎవరి అబ్బాయి అని అంటే మీరు డిజిటల్ నుంచి వచ్చినా చాలా మందికి తెలుసున్నా కూడా ఒక 70 mm కనిపించేటప్పుడు ఒక క్యారెక్టర్తో ఆ క్యారెక్టర్ మాత్రమే ట్రావెల్ అవుతుంది. బట్ ఆ సినిమా మీకు మంచి కాంప్లిమెంట్స్ని అప్రిసియేషన్స్ అయితే తీసుకొచ్చింది. మీరు అగ్రీ చేస్తారా? అంతే కదా. అయితే ముందే ఎంత చెప్తున్నా అంటే మేము విజిలేసాం కదా, కామెడీకి కానీ ఆ టైమింగ్ కానీ ఆ ఫ్రెండ్స్ కనిపించినప్పుడల్లా ఒక బజ్ వచ్చేస్తుంటుంది. కానీ ఆ క్యారెక్టర్స్ అంత బాగా రాసుకున్నందుకు డైరెక్టర్కి చెప్పాలి ఫస్ట్. కిరణ్ రాసుకున్నాడు, చోటుబోయ బాగా తీసాడు ఇద్దరికి. ఓకే. సో ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత కొన్ని సినిమాలు చేసినా కొంచెం ఈ లక్ష్మీ కటాక్షం కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. థాంక్స్ అండి. ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఆ మాస్ అదంతా బయటకు వచ్చింది అనిపిస్తుంది. ఫస్ట్ డెలివరీ జాబ్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది అబ్బా? కష్టంగా అనిపించింది ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు. అంటే మంచి సమ్మర్లో చేసామండి. ఆ టీ షర్ట్లు దాని షర్ట్ వేసి ఆ బ్యాగ్లు వేసి ఇంత కష్టం డెలివరీ చేయడం అనుకున్నాం అనమాట. బట్ చేస్తుంది డబ్బులు కాబట్టి సరే 2-3 తీసుకుంటే బాగుంటుంది అనిపించేది కట్లో. అవునా? చూసారు కదా ట్రైలర్ అంటుంది కదా. కాదు, ఇలా సమాధానం ఎవరైనా చెప్తారు 2-3 తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదండి. సినిమా టైటిల్ అది నాకు కూడా ఉంటుంది కదా మరి. ఓకే. కానీ ఒక డౌట్ ఉందబ్బా, అందరికీ తెలుసు డెలివరీ చేసే బాయ్స్ అందరూ ఫుడ్ ఆర్డర్ చేస్తారు కదా. చాలా వరకు మనం మీమ్స్ వీడియోస్ చూస్తాం కొన్ని ఫుడ్ తీసుకెళ్లి ట్రావెల్లో ఆకలి ఇస్తే కొంచెం తీసి చూస్తున్నారు, స్మెల్ చూడంగానే అట్రాక్ట్ అవుతారు అని అంటుంటారు. ఆ డెలివరీ క్యారెక్టర్ చేసినప్పుడు మీకు ఏమైనా అనిపించిందా? ఫుడ్ అయితే అలా అనిపించిందేమో, ఇది ప్రోడక్ట్స్ ఇవి ఉంటాయి కదండి అనమాట. బట్ ఆ ప్రోడక్ట్స్ కూడా తీసుకొని వాడేసి లేదంటే అట్లా అనిపించింది. డెఫినెట్లీ కళ్ళదలు కనిపించిన బూట్లు కనిపించిన ఏ ప్రొడక్ట్ అయినా. ఎందుకంటే ఫుడ్ ఎందుకంటే వైరల్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఎవరైనా చిన్న ఓపెన్ చేసినా కూడా అరే ఇలా జరుగుతుందేమోరా, మనం డెలివరీ చేసే ఆర్డర్ వచ్చేదాకా ఇలా చేస్తారేమో అనిపిస్తుంటుంది. కానీ కూడా వేరే ఆర్డర్ అవుతున్నారు, మిస్ప్లేస్ మా ఇంటికి వస్తే తినేస్తాను అలా కదా. చూసా ఒరిజినల్ క్యారెక్టర్ వచ్చేసింది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో చాలా ఈజీగా కనిపించింది మీరైతే మీ క్యారెక్టరైజేషన్. ఈ లుక్ లో కావచ్చు అండ్ ఆ లుక్ లో కూడా కావచ్చు. అంటే నాకైతే 2 క్యారెక్టర్స్ కనిపించింది. ఒక అన్నిటినీ డేర్ గా ఫేస్ చేసి ఒక గాయ్, అంటే బాయ్ నెక్స్ట్ డోర్ అనుకోవచ్చు, వాట్ ఎవర్, మాసీగా ఏదనిపిస్తుంది చెప్తూ ఒక క్యారెక్టర్. అండ్ ఆ డెలివరీ దానిలో అయితే కొంచెం డబ్బు చూడంగానే కొంచెం అట్రాక్ట్ అవుతుంటాం కదా. సో ఆ షేడ్ కూడా కనిపించింది. సో ఎలా ఈ క్యారెక్టరైజేషన్ మిమ్మల్ని ఎంత బాగా హంట్ చేసింది, ఏం చెప్తారు? చేసింది అంటే చాలా బాగుందండి. అంటే ఇది ఒక సింపుల్గా చెప్పండి, బేవర్స్ క్యారెక్టర్. మంచిగా చిల్లుగా మంచిగా ఒక డబ్బుని నమ్మని పడేసేయాలి అంటే ఈ టైప్ క్యారెక్టర్ అనమాట. సో ఆబ్వియస్లీ ఆ క్యారెక్టర్ ఆ లైన్లోనే మాస్ ఉంది బేసిక్గా. అంటే వాడు అమ్మాయిని పడేయాలి ఏంటిది అని వాడు ఒక అంబిషన్ అది బేసిక్గా, డబ్బుని అమ్మాయిని పడేయాలి ఏంటిది కాబట్టి. సో దాని చుట్టూ తెలియకుండా ఒక చిన్న మాస్, ఒక చిన్న ఏమంటారు
చిలిపితనమా ఏమంటుంది చిలిపితనమే. నాకు రావట్లేదు. నాకు తెలుసు మరి రాసుకొచ్చాను ఇక్కడ. నాకు రావట్లేదట, క్యారెక్టర్ చేసింది మీరేగా. అదే అంటే వర్డ్ ట్రైనింగ్ రావట్లేదండి మీ అంత బాగా నా అంత బాగా నేను యాంకర్ని కదా మరి వాగుతూ ఉంటాను, మీరు యాక్టర్ కదా చూపిస్తూ ఉంటారు. అందుకే అట్లా. బట్ ఎండ్ ఆఫ్ ది చాలా బాగా వచ్చిందండి. రెండు అంటే ఆ రెండు షేడ్స్ ఏవైతే అన్ని చాలా బాగా అనిపించినాయి చేయడం, కానీ మీరు కూడా చూసినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారా ట్రైలర్లో నాకు 2 షేడ్లు కనిపించింది, నేను బాగానే అబ్జర్వ్ చేశాను కదా. బాగా అబ్జర్వ్ చేస్తున్నారండి మీరు, చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. కాదరుణ్, నిజంగా డబ్బులున్న అమ్మాయిలు మంచి అమ్మాయిలు బేవర్స్ వాళ్ళకే పడతారంటారు కదా. ఓకే ఏం చెప్తావు? ఇప్పుడు నేను బెవర్స్ కాదని ఆలోచించాలి, పర్లేదు మరి. క్యారెక్టరైజేషన్ అదే చెప్తుంటారు కదా, మంచి అమ్మాయిలు పోనీ అమ్మాయిలు తీసే మంచి అబ్బాయిలు కూడా అట్లా. నేను చెప్పనది మంచి అంటే మంచి ఏ జోన్లు వెళ్ళా కూడా సో అట్లా ఉంటారనేది మీరు అగ్రీ చేస్తారా చేయరు? అబ్బాయిలు చెప్పేస్తా, అబ్బాయిలు మా వాళ్ళే కాబట్టి ఏం పట్టించుకోరు, అమ్మాయిల సంగతి నాకు తెలియదు నుంచి. సరే చెప్పు, అబ్బాయిల గురించి చెప్పు. పడతారండి మంచిగా, అంటే మనసు ఉంది, డబ్బు అన్నీ చూస్తామండి మేము. డబ్బు ఉండి లేంటే అన్ని ప్యారల్గా. అండ్ నా లాంటి అయితే నార్మల్గా అయితే మంచి అమ్మాయి ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, అండ్ నేను కూడా ఒకటి అందులో. సరే ఇప్పుడు మనం 2 క్యారెక్టర్లు కదా, ఇంటర్వ్యూ కూడా 2 రకాలుగా చేద్దాం. ఒకటి అరుణ్లోని విషయాలు బయటికి లాగుతా లాస్ట్ లో. ముందు ఈ క్యారెక్టర్ నేమ్ ఏంటి? చింటూ అండి. చింటూ. సరే చింటూ ఫస్ట్ అమ్మాయిల్ని పడేస్తాడు కదా, అమ్మాయిల్ని పడేసే క్రమంలో ఒక థియరీ, ఒక హిస్టారిక్ డ్రామా ఒకటి ఉంటుంది. ఏంటబ్బా ఏమడుగుతారన్నా? అంటే పొలిటికల్ కాంట్రవర్సీ అని ఓకే, కానీ అమ్మాయిలు దీని మీద వెళ్ళారు కదా, అందుకు భయం వేస్తుంది నాకు. ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటాం మేము కూడా ఎలా పడేయాలని. అంటే మరి నన్ను తొక్కేసి నేర్చుకుంటే బాగోద్దు. అరుణ్ అది కాదు అరుణ్, క్యాచీగా చెప్పు, సరదాగా చెప్పు. పడేయడానికి అమ్మాయిలు పడేయడానికి అబ్బాయిలు చేసే యాక్సెస్ ఇదేంటి, ఆ హోంవర్క్ ఏంటో చెప్తే. హోంవర్క్ అంటే కేరింగ్ కొంచెం అలా అటెన్షన్ ఇస్తూ కావాల్సినవి తెలుసుకొని కొంచెం అలా ఇస్తూ, అంతే అండి. కొంచెం అమ్మాయి చాలా సింపుల్ అండి యాక్చువల్లీ. పడిపోతారంటావు కదా, పడిన తర్వాత కొన్ని ఎక్కువ ఉంటాయి కానీ పడేదాకా కొంచెం సింపులే. ఇది సినిమా ఎక్స్పీరియన్సా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పవా? ఇది చింటూ ఎక్స్పీరియన్సా అరుణ్ ఎక్స్పీరియన్స్? ఇద్దరులేండి. ఇద్దరువి. ఓకే, లోపల అనుకుంటున్నావు కదా బాబు ఓకే వేరని. లేదులేండి, ఎందుకు ఎక్స్ప్రెషన్ అర్థం అవుతుంది కదా, మన డైలాగ్ ఎందుకు. ఓకే, సో స్వీట్. సో కమింగ్ టు ఫిలిం లక్ష్మీ కటాక్షం, టైటిల్ చాలా క్యాచీగా ఉంది. ఇలాంటి టైటిల్ అయితే నిజంగా రాలేదు. ట్రైలర్ చూస్తే ఎండ్ లో సాయి కుమార్ గారికి కటాక్షం దొరకడం అదొక నెక్స్ట్ లెవెల్. అంటే ఆ ఇంటెన్స్ ని గ్రాప్ చేసేసారు కాన్ఫ్లిక్ట్ తో. అండ్ ఇందులో చాలా ఉన్నాయి, డైలాగ్స్ బాగున్నాయి, అందరి క్యారెక్టర్స్ తో ట్రావెల్ అవుతూ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఓటు హక్కు వినియోగించుకునే ఆ కాన్ఫ్లిక్ట్ నిజంగా ఎన్ని సినిమాలు వచ్చినా ఎంజాయ్ చేస్తారు. ఏం చెప్తారు లక్ష్మీ కటాక్షం గురించి? లక్ష్మీ కటాక్షం అంటే బేసిక్గా అందరికీ అండి, ఇది పొలిటికల్ సినిమాలు అంటే అనుకున్నా కానీ ఎండ్ ఆఫ్ ది ఇది ఓటర్స్కి లేదంటే జనాలు చూడాల్సిన సినిమా. బేసిక్గా ఏదో పొలిటికల్ పార్టీలు లేదంటే ఇవన్నీ వేరే విషయం కానీ, బట్ ఎండ్ ఆఫ్ ది జనాలకు కూడా ఒక చిన్న ఏమంటారు దాన్ని మెసేజ్ కాదులే కానీ ఒక చిన్న థాట్, బేసిక్గా థాట్ ప్రొవోకింగ్ లాగానో చిన్నగా వస్తుంది ఎండ్ ఆఫ్ ది వచ్చేసరికి. బట్ ఖచ్చితంగా పొలిటికల్ ఈ ఎలక్షన్స్ టైంలో మంచిగా చూడొచ్చు ఈ సినిమా అయితే. మంచిగా అంటే మీకు ఎంటర్టైన్మెంట్ సైడ్ నుంచి కూడా రూట్ చేస్తే, అంటే పర్టికులర్ ఏదో డ్రామా లాగా తీసుకున్నారు, లేదు ఎంటర్టైనింగ్ వే కానీ సర్కాస్టిక్ గానో చిన్న సెటరికల్ గానే తీసాం అనమాట. సో అది ఏదో డ్రామా లాగా సీరియస్గా చూసేది కూడా కాదు. ఎండ్ ఆఫ్ ది డే మీకు అది లోపల తెలుస్తూనే బట్ ఎంటర్టైనింగ్ వేలో చెప్తూ ఉంటాం అనమాట. వెరీ గుడ్, బాగుంటుంది. కాదు, ట్రైలర్ లాంచ్ అప్పుడు ఎప్పటికైనా స్టేజ్ వస్తే యూజ్ చేసుకుంటాం కదా, డిజిటల్లో అంత పరిగెత్తి ఎప్పుడెప్పుడు వస్తుందా ఎదురు చూస్తున్న టైంలో ఆ 1.5 మినిట్లో ఎందుకు అంత మాట్లాడేసి తొందరగా ఇచ్చారు? షై ఫీల్ అయ్యారా? యాంగ్జైటీ అండి నాకు స్టేజ్. అది యాంగ్జైటీయా? యాక్షన్ అప్పుడు రాదా యాంగ్జైటీ? ఓన్లీ స్పీచ్ లోనే వస్తుందా? స్టేజ్ అన్నా మైక్ అన్నా తడిసిపోద్ది. అదిగో మైక్ ఉంది మరి. ఇది ఓకే, ఇది మైక్ అది చాలా యాంగ్జైటీ. ఇంకా నేను ట్రై చేస్తున్నా ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ బట్ స్టిల్ ఎన్ని చేసినా అది రిపీట్ అవుతూనే ఉంది. అది ఒకరోజు మాట్లాడతా అండి చాలా నీట్గా, మిర్రర్ ముందు కూర్చొని మాట్లాడతా. అట్లా ప్రాక్టీస్ చేయాలి. మేము అలా ప్రాక్టీస్ చేసినా మా కెమెరాలు వాళ్ళందరినీ చూసేసరికి ఉనికిపోతుంటుంది, యాంగ్జైటీ టక్ టక్ మాట్లాడి వెళ్ళిపోతుంది. మరిగా ఎక్కువసేపు ఉంటే ఏదో అయిపోద్దేమో, అలా పడిపోతానేమో అన్నీ తిరుగుతుంటే మా ఇంట్లో. అందుకు యాక్చువల్లీ మీరేం మాట్లాడతారా అని నేను వినేలోపు నాకు పాజిటివ్ స్కిప్ లేకుండా మీరే స్కిప్ చేసేసారనమాట. అంటే ముందు నుంచి వెనక సినిమా వస్తుంది చూడండి బాగుంటుంది, సినిమా వస్తుంది బాగుంటుంది, అందరూ చాలా బాగా చేశారు, ఏంటిది స్పీచ్ అని చెప్పారు కదా. అంటే మిమ్మల్ని వేరేలా కాదు, అది కూడా అంటే మీరు అలా చేయబట్టే ఈరోజు ఇక్కడ ఇంటర్వ్యూలో ఒక పాయింట్ వచ్చింది, ఇది కూడా బాగుంది. మీరు ఇలా అడుగుతారని ఆ రోజు అలా చేశారు. ఇది బాగా కవర్ చేశాం కదా ఇప్పుడు.
ఓకే, మొత్తానికి ఇలా కవర్ చేస్తే ఇండస్ట్రీలో సెట్ అయిపోతాం. ఫస్ట్ మేము కూడా అట్లాగే చెప్పాం, ఇంట్రో చెప్పాలంటే వణిపోయి హీరో పేరు అరుణ్ అని చెప్పి అరవింద్ అని చెప్పి తరుణ్ అని చెప్పి తర్వాత తప్పులు చేసుకుంటూ ఇప్పుడు కొంచెం ఏదో అలా గలగల నేను కూడా మీలా తప్పులు లేకుండా మాట్లాడాలని ఒక రోజు ప్రయత్నిస్తాను. నేను ఆల్రెడీ ఒకసారి చేశారా? చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇలా స్టేజ్ మీద చెప్పేసారా? స్టేజ్ మీద చెప్పేసా. బ్యూటిఫుల్ అండి, మరి రియాక్షన్ చూడాలి. సో అట్లా అనమాట. సో మొత్తానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్. సాయి గారిని సెట్లో చూసినప్పుడు హౌ యూ ఫెల్ట్? పవర్ఫుల్ అండి, మంచిగా అంటే ఆరా ఉంటుంది కదా బేసిక్గా, పాజిటివ్ ఎనర్జీ అంటే ఏదో ఒకటి గంభీరం అది ఉంటుంది కదా బేసిక్. ఫస్ట్ ఎస్ఆర్ అప్పుడు చూసాం కానీ బట్ ఎక్కువ వర్క్ చేయాల్సి అంత రాలేదు, ఎక్కువ ఒక 2-3 సీన్లు చేసాం మాట్లాడాం కానీ. బట్ ఇందులో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునేది అండ్ గైడ్ చేస్తున్నారు, నీట్గా గైడ్ చేస్తున్నారు. అంటే ఏమంటారు, ఇలా చేద్దాం అలా చేద్దాం నీట్గా సెటప్ చేసుకుంటూ చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ మాత్రం. అంటే ఎక్కడ ఏదో సీనియర్ యాక్టర్ అది ఉంది, ఆ స్టేచర్ ఉంది, మొత్తం అంతా ఉంది కానీ బట్ ప్యారల్గా మాతో కూడా నీట్గా కలిసిపోయి చేయడం కానీ నేర్పించడం కానీ అంతా చాలా బాగుంది. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అరుణ్, మీ జర్నీ కూడా డిజిటల్ నుంచి స్టార్ట్ అయింది రైట్? అంటే షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ అట్లా చేసుకుంటూ సినిమాల్లోకి వచ్చారు. అందరికీ ఏంటంటే ఒక్క ఆపర్చునిటీ వస్తే చాలు ఇండస్ట్రీలో అంటుంటారు కదా, బట్ వాళ్ళ జర్నీ అయితే ఓవర్ నైట్లో వచ్చింది అయితే కాదు. మీ జర్నీ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? మీ లైఫ్లో ఇండస్ట్రీ జర్నీ అంటే వాట్ యు సే? నేనా బిఫోర్ రేడియో జాకీ అవి చేసేవాడిని అండి. జాకీ అంటే పెద్దది కాదు, కార్పొరేట్ కాదు, బట్ డిగ్రీ పర్సూ చేస్తాను. నేను మాస్ కామ్ చేశాను అనమాట, మాస్ కమ్యూనికేషన్ చేశాను. సో అట్లా రేడియో జాకీ అండ్ వాయిస్ ఓవర్స్ ఇవన్నీ చెప్పేవాడిని. లేటర్ ఆన్ నాకు నార్త్ ఛానల్స్ వేరే వైన్స్ ఫన్నీ వీడియోస్ అవన్నీ చూస్తూ అరే చేద్దాం కదా బాగుంటుంది అని చెప్పి మన ఫోన్లో అలా స్టార్ట్ చేసి అట్లా యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేసి లక్కీలీ ఒక వీడియో వైరల్ అయ్యి ఇట్లా చాయ్ బిస్కెట్ వాళ్ళు చూసారనమాట. దెన్ ఆఫ్టర్ వాళ్ళు పిలిచి అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఆ ముందు ఒక 3 years హార్డ్ వర్క్ అండి. అంటే మా ఫ్రెండ్స్తో చేసి వర్కౌట్ అవ్వక చేస్తే ఒక 20 views 30 views 50 views వస్తే పార్టీ చేసుకోవడం. అప్పుడు అయ్యే ఎక్కువ 50 views వస్తే పార్టీ చేసుకోవడం అదొకటి ఉండేది. మేము ఒక 30-40 అకౌంట్లు అమ్మాయి అకౌంట్లు క్రియేట్ చేసి ఫేస్బుక్వి మా వీడియోస్ అన్ని అందులో షేర్ చేసి వాళ్ళ అమ్మాయిలకి రీచ్ ఎక్కువ ఉంటుంది, మాకు చూడరు కదా ఎవరు. మార్కెటింగ్ స్ట్రాటజీ అప్పట్లో పిఆర్లు గియర్లు ఎవరు లేరు, సెల్ఫ్ పిఆర్ అనమాట. ఇంకా అలా 4 పంపిస్తే పొద్దున కల్లా 5000 రిక్వెస్ట్లు వచ్చేసి అమ్మాయి అనగానే వచ్చేసి పెద్దగా మేము అమ్మాయి పిక్ కూడా అవసరం లేదు, కాజల్ పిక్ ఏదో పెట్టేసి సరిపోతుంది. ఫేస్బుక్ లో 5000 లిమిట్ ఉండేది, పెట్టేసి మా వీడియోలు షేర్ చేసేవాడిని మొత్తం అంతా. అమ్మ బాబాయ్, పెద్ద స్కెచ్ చేయాలి కదా మరి, తప్పదు. లేదంటే అప్పుడు మార్కెటింగ్ పిఆర్ ఎవరు లేడు. మా ఫ్రెండ్స్ అందరికి 20-30 మంది ఉంటారు ఫేస్బుక్ ఫ్రెండ్స్, అది కూడా మేమే ఉంటాం తిరిగి. సో అలా ఇది వర్కౌట్ అవ్వదు. సో అందుకని అలా స్టంట్లు వేసి అలా సిబి దాకా వచ్చాం. పుట్టిన విజయవాడ అండి, బట్ పెరిగిందంతా హైదరాబాద్ ఆల్మోస్ట్. విజయవాడ. పెరిగిందంతా వనస్థలిపురం ఆ ఏరియానే. ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు? 2017 అండి. అంటే ప్రాపర్ ఇండస్ట్రీకి నేను వచ్చిందైతే ముందైతే 2014 నుంచి అలా స్టార్ట్ చేసాను, బట్ ప్రాపర్గా 2017 అట్లా స్టార్ట్ అయ్యాను. సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. ఓకే, ఓన్లీ ఒక 2-3 క్వశ్చన్స్. ఓకే, ఎందుకు భయపడుతున్నావు? ర్యాపిడ్ ఫైర్ ఉన్నారు ఇంతకు ముందు కూడా ర్యాపిడ్ ఫైర్ లో చిన్న ఫియర్ ఉంది. ఫియర్ ఉందా? ఫైర్ తీసే, ఓన్లీ ర్యాపిడ్ గా తీసుకో. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు ఇంతకు ముందు చింటూ గురించి మాట్లాడుకున్నాం కదా, సో ఇప్పుడు అరుణ్ విషయానికి వద్దాం. ఏదైనా బ్రేకప్ ఉందా లైఫ్ లో? ఉంది. 1 or 2 or 3? ఉన్నాయండి, 1-2 ఉన్నాయా? సరే, బ్రేకప్ ని ఓవర్కమ్ చేయడం అట్లా కొన్ని సజెషన్స్ ఇవ్వచ్చు కదా. చాలా మంది యూత్ వర్కే అండి, వర్క్ ఫ్రెండ్స్ అంతే, ఇంకేం లేదు. అంతే ఇంకేం లేదు. టైం హీల్స్ అంతే. టైం నీకు వెళ్ళిపోద్ది ముందు, అదంతా దరిద్రమైన ఫేస్ కానీ దాని తర్వాత బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు సింగిలా లేదా రెడీ టు మింగిలా? సింగిల్ అండి. ఎప్పటికీ సింగిలేనా లేతే ఏంటిది? ఎప్పటికీ సింగిలేనా లేదంటే బ్రేకప్ తర్వాత కొన్ని డెసిషన్స్? ఇంకా పాసా? క్వశ్చనే పాసా? ఇలాంటి ఆన్సర్ ఎవరు చెప్పలేదు. ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, అసలు క్వశ్చనే పాస్ అట, తెలియదని కూడా చెప్పడం కాదు. అంతేనా? సరే, అమ్మాయిలు పడేయడానికి చింటూ ఇక్కడ చాలా ప్రయత్నాలు చేస్తారు, డబ్బున్న అమ్మాయిలు పడేయడానికి. మామూలుగా ఇందాక చెప్పారు ఆల్మోస్ట్, అమ్మాయిలు ఏం చేస్తే ఎట్లుంటే పడిపోతారు? మీ ఫీలింగ్ ఏంటి? నాకు పడరండి, నాకు పడరు, వదిలేసి అయ్యో టైం వేస్ట్ అవ్వాలండి. సరే, మీ లైఫ్లోకి వచ్చే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి చెప్పండి? ఇండిపెండెంట్ ఉండాలి, సపోర్టివ్ ఉండాలి, ఫ్రీగా ఉండాలి. ఓకే, సో మీకు ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ యాక్టర్ ఎవరు హీరోస్లో? ఈరోజు నాకు మా బ్యాచ్లో అయితే సుహాస్ అన్న, అంతకుముందు అయితే విజయ్ సేతుపతి గారిలో బాగా నచ్చే క్వాలిటీ చెప్పు. యాక్టింగ్ అండి. క్వాలిటీస్ అంటే పర్సనల్ క్వాలిటీస్ అన్నీ వెరీ సింపుల్. ఆయన మంచిగా మాట్లాడడం లేదంతా వెరీ సింపుల్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అన్నీ అంటే నేను చూసేది అంటే పర్సనల్గా మనకు సంబంధం ఉండదు అంతా, కానీ బట్ నేను ఆన్ స్క్రీన్ మీద కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ లేదంతా క్యారెక్టర్స్. నేను నాకు సూపర్ డీలక్స్ 96
భయంకరమైన ఫ్యాన్ అసలు విజయ్ సేతుపతి గారు. విజయ్ సేతుపతి గారికి. ఓకే. అండ్ ఎప్పుడైనా మీట్ చేసే అవకాశం కలిసానండి, కలిసారా ఎప్పుడు? 2019లో మా ఫ్రెండ్ ఒక ఆమె ఉషా అని, సో తన త్రూ వెళ్ళాం అనమాట పాకయాత్లో. అండ్ ఐ మెట్, నేను జస్ట్ అలా చూసి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ బట్ ఐ హ్యాడ్ 45 minutes to 1 hour స్పెండ్ చేసి నీట్గా మాట్లాడి చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అదంతా చెప్తూ ఉంటే అలా ఊరెళ్ళు పెట్టుకొని చూస్తూ ఉన్నారు అనమాట 45 minutes లిటరల్లీ. ఓకే. లాస్ట్లో మంచిగా హగ్ ఇచ్చి కిస్ ఇచ్చి ముద్దు పెడతారు ఆయన. అవునా? మంచి గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెడతారు. ఓకే. నువ్వు చెప్పింది నెక్స్ట్ లెవెల్ ఉంది. మంచిగా అగ్గిచ్చి కిస్ పెట్టారు అన్నట్టు. అది ఫ్యాన్స్ అందరికి ఇస్తారండి, నీకు స్టేజ్ మీద కూడా అక్కడ కూడా. అవునా? మాకు తెలీదు. మంచిగా హగ్ ఇచ్చి ముద్దు పెట్టుకుంటారు అనమాట, అబ్బాయిలు కాబట్టి. అబ్బాయిలు కాబట్టి. ఓకే, సో స్వీట్. అది మొత్తానికి మీట్ చేసేసారు విజయ్ సేతుపతి గారిని. ఓకే, డన్. సో ఎస్ఆర్ కళ్యాణ మండపంలో చాలా డైలాగ్స్ ఉన్నాయి అబ్బా వైరల్ అయినవి. మీకు ఎప్పటికీ ఆ ఫ్రెండ్ గ్రూప్ లో ఉన్న మీకు బాగా నచ్చి బయట నుంచి అరే ఈ డైలాగ్ బాగా చేసేవారు, ఈ డైలాగ్ బాగా చెప్పారు అన్న డైలాగ్ ఏంటి చెప్పండి. ఇంటర్వెల్ సీక్వెన్స్, ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదైతే టవల్ తో ఉండి అదంతా ఉంటుందో ఆ సీక్వెన్స్ అంతా బాగా ఇష్టం అనమాట. ఎక్కువ మా ఫ్రెండ్స్ అందరు కూడా దాన్ని ఎక్కువ చెప్తూ ఉంటారు, లైక్ చేస్తూ ఉంటారు అదంతా. అండ్ థియేటర్కి మేము వెళ్ళినప్పుడు కూడా, థియేటర్ విజిట్స్కి వెళ్ళి అట్లా వెళ్ళినప్పుడు జనాలు కూడా అసలు అరుస్తూ బాల్ చేస్తూ ఆ సీన్కి బాగా ఎంజాయ్ చేశారు అనమాట. సో అది అంటే డైలాగ్ కాదు కానీ పర్టికులర్ ఆ సీన్ మొత్తం నాకు చాలా ఇష్టం అనమాట. ఓకే, అయితే మొత్తానికి డైలాగ్ చెప్పరు. డైలాగ్ అంటే మేట్ ఫర్ ఈచ్ అదర్, అదే అండి చిన్నదే, ఓవరాల్గా అంతే ఉంటుంది కానీ పర్టికులర్ గుర్తుపెట్టుకునేది ఏముండదు. ఓవరాల్ సీన్స్లో సిచ్యువేషన్లో అలా వచ్చాయి అందులో. ఓకే, అలా బాగా ఇష్టం, సీన్స్లో బాగా ఇష్టం అపార్ట్ ఫ్రమ్ డైలాగ్ దానికన్నా. ఓకే, ఇందులో అమ్మాయిలు పడేసే డైలాగ్ ఒకటి ఉంటుంది, చెప్పొచ్చు ఎండ్ చేసేద్దాం ఇంటర్వ్యూ. ఐ లవ్ యూ. అది కాదు దానికి ఓకే, సినిమాలో అంటండి. బాగా చెప్పావు, లవ్ యూ. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్, సచ్ ఏ లవ్లీ మీటింగ్ అండ్ వెరీ ప్యూర్ హార్ట్. నేను కూడా బాగా ఎంజాయ్ చేసి ఇంటర్వ్యూ చేసినట్లేదు, ఏదో పర్సనల్గా హంట్ చేసి నేను క్వశ్చన్ చేసి టార్గెట్ చేసినట్టే నేను చేశాను. థ్యాంక్స్. లక్కీలీ నేను కూడా ఎక్కడ దిగలేదు, దొరకలేదు, దొరకకుండానే చెప్పావు ఆన్సర్. ఓకే, సో లక్ష్మీ కటాక్షంతో ఇంకా మరిన్ని సక్సెస్ఫుల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీకి రావడానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఎంతో స్ట్రగుల్ చేసి ఇండస్ట్రీలోకి వస్తారు, అవకాశాలు బట్టే మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఈ ఆపర్చునిటీ ది బెస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ చేస్తున్నాను మా ఫిల్మీ ఫోకస్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఖచ్చితంగా చూడండి లక్ష్మీ కటాక్షం. ఓకే, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.